హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని ఫుల్గా చూడండి. షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ వాచ్ ద ఫుల్ వీడియో. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు టిఫిన్కి మిర్చి మరియు గుణపంగనాలు చేస్తున్నానండి. మిర్చిని ముందు కట్ చేసుకుని కొంచెం ఘాటు పెట్టాను. ఘాటు పెట్టి దాంట్లో జీలకర్ర, ఉప్పు పౌడర్ మిక్చర్ ఫిల్ చేశాను. తర్వాత మిర్చికి పిండి రెడీ చేస్తున్నానండి. 2 స్వీట్ కప్పులు ఉంటుంది కదా, దాంట్లో 2 కప్పులు శనగపిండి వేసాను. 2 స్పూన్లు బియ్యం పిండి వేసానండి. కొంచెం వామ్ వేసాను. వంట సోడా కొంచెం వేసాను. తర్వాత కొంచెం ఉప్పు వేసానండి. ఉప్పు వేసి కలిపి పెట్టేసుకున్నానండి. మిర్చి కొంచెం బజ్జీ 2 వేసానండి. నేను బాగానే వచ్చినాయి. అమ్మ కొంచెం బాక్స్ తీసుకెళ్తానండి అక్కడికి, అందుకే కంగారుగా చేసేసాను. కొన్ని క్లిప్ మిస్ అయినాయి. మిర్చి వేసాను కదా, మిగిలిన పిండితో నేను కొంచెం బజ్జీ వేసానండి. ఏం లేదు, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసాను. మిగిలిన జీలకర్ర పౌడర్ వేసానండి. వేసి బజ్జీ వేసేసాను. తర్వాత గుణపంగళంకి రెడీ చేసుకుంటున్నానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర వేసానండి. ఇది చేసేది చాలా సింపుల్ అండి. ఏం లేదు, దీంట్లో కొంచెం 2 ఉల్లిపాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకున్నాను సన్నగా. అవి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలండి. కొంచెం కరివేపాకు వేసి, కొంచెం కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేసుకుని పెట్టుకుంటే చాలు. పొద్దున కొంచెం అడవిడి అయిపోయిందండి. అమ్మ ఎల్లలోపే అన్నీ చేసేయాలి కాబట్టి కొంచెం అడవిడి అయిపోయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నాకు హెల్ప్ అవుతుంది, సపోర్ట్ చేయండి నాకు కూడా. ఇది కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే చాలండి. కొంచెం షుగర్ వేస్తున్నాను అంతే నేను. మీ ఇష్టం, వేస్తే వేయండి లేకపోతే లేదు. పిండి బాగానే వచ్చింది అంటే అది వేసి లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి అంతే. ఇది నీట్గా కలుపుకుని పెట్టేసుకోవాలి. కలుపుకుని నీట్గా గుణపంగళాలు వేసుకోవడం ఇంకా అయిపోతుంది. పిండి మాత్రం బాగా వచ్చిందండి. నార్మల్ మీరు దోశ పిండి ఎట్లా చేస్తారో అలానే చేసేయండి. చాలా స్మూత్గా వచ్చాయండి గుణపంగళాలు. చాలా వేసాయి నెచ్చిలో, అమ్మ తీసుకెళ్ళింది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కమెంట్, షేర్ అన్నీ చేయండి. నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్.